విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ముగుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బడిగేట్లు తెరుచుకోబోతున్నాయి. ఇక విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టే సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో జూన్ 12 లోపు విద్యా కానుక కిట్ల పంపిణీ సిద్ధం చేసే ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి అన్ని తరగతుల విద్యార్థులకు షూస్, 2 జతల సాక్స్లు అందిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజు అనగా జూన్ 12వ తేదీనే ఈ షూలు, 2 జతల సాక్స్లు అందించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు తయారీదారులకు సమయానికి అందించాలని ఆదేశాలు కూడా ఇచ్చారట. ఇక మరొక వైపు గనుక మనం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, ఇతర పాఠ్య సామాగ్రితో కూడినటువంటి కిట్ ను అందించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా విద్యా కానుక కిట్లను స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే స్టాక్ పాయింట్లకు ఈ వస్తువుల సరఫరా జరుగుతుందట. ఏమాత్రం లేట్ చేయకుండా పాఠశాలలు ఓపెన్ కాగానే జగనన్న విద్యా కానుక అందజేయాలని భావించినటువంటి సర్కార్ ఎన్నికల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యా కానుక కిట్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారట. ఇక మరొక వైపు మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. ఇందుకోసం తాజ్ హోటల్ చెఫ్లతో మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు ట్రైనింగ్ ఇస్తుండటం విశేషం. పప్పు, వెజ్ కర్రీ, పులిహోర, వెజ్ బిర్యానీ, పొంగల్, పప్పుచారు వంటి వంటకాల తయారీపై తాజ్ హోటల్ చెఫ్లు, వంట ఏజెన్సీ మహిళలకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. అంటే రాబోయే రోజుల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఎలా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు.